మన ఇప్పుడు డిమాండ్ వేటికి ఉందంటే ఇంటర్డిసిప్లినరీ బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్ విత్ అదర్ బ్రాంచ్. మనము ఫ్యూచర్ అంతా చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఇక నుంచి ఇండిపెండెంట్ బ్రాంచ్గా కోర్ బ్రాంచ్గా ఉండదు. కంప్యూటర్ సైన్స్ విత్ అదర్ బ్రాంచెస్ ఉంటుంది. ఫ్యూచర్ లైక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విత్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విత్ ఎలక్ట్రికల్ లైక్ అనే దానిగా ఫ్యూచర్లో రూపాంతరం చెందబోతూ ఉంటుంది. ఓకే. సో అంటే దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి అంటే వేరియస్ సబ్జెక్ట్స్లో ఎక్కువ నాలెడ్జ్, స్కిల్ డిఫరెంట్ డొమైన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం క్రికెట్లో అంటాము ఆల్రౌండర్, ఎవరిని ఆల్రౌండర్ అంటాము, మనం యూస్ గుడ్ ఎట్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. అలానే ఏదైనా కంపెనీకి పోతే నవే డేస్ మల్టిపుల్ స్కిల్ చూస్తారు. సో అతను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర స్పెషలైజ్డ్ బై కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఉంది. సో అతనికి కంప్యూటర్ సైన్స్ స్కిల్స్తో పాటు బిజినెస్ ఎనీ ఆర్గనైజేషన్కి బిజినెస్ స్కిల్స్ రిలేటెడ్ కరికులంలో కూడా ఇన్కార్పొరేట్ చేసాం. సో దట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ రోల్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఆ ప్రాసెస్లో ఏదైనా రోల్స్ ఉంటే వాటికి కూడా సూట్ అవుతారు. సో నిజంగా అంటే నవేడేస్ పిల్లలందరూ కోరుకునేది కూడా అదే, అంటే ఆల్రౌండర్గా ఉండాలి. నేను ఇంతకు ముందు కోర్సులు అంటే మనకి 4 గుర్తొచ్చాయి ఇంజనీరింగ్లో. సో ఇప్పుడు వాటికి సబ్జెక్ట్స్ అంటారా లేకపోతే ఇంటర్డిసిప్లినరీ? ఓకే. సో ఇంటర్డిసిప్లినరీ అంటే అన్ని నేర్చుకునేలాగా అటాచ్ చేశారనమాట.